హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ టేల్స్. దిస్ ఈజ్ శ్రావణి. సో నేనైతే అసెంచర్ సిరీస్ స్టార్ట్ చేశాను అండ్ అసెంచర్ రిలేటెడ్ క్వైరీస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ ఆఫ్టర్ సెలెక్షన్ అండ్ ఆల్సో ఆన్బోర్డింగ్ తర్వాత లైక్ దిస్ ఆల్ ద డీటెయిల్స్ నేనైతే వీడియో చేసి మీకు షేర్ చేస్తాను. సో ఇలాంటి అసెంచర్ రిలేటెడ్ వీడియోస్ మరిన్ని చూడాలంటే కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక ఇంకెవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. రీసెంట్గా అసెంచర్ సిరీస్ స్టార్ట్ చేశాక చాలామంది నన్ను అడిగే ఓన్లీ వన్ కామన్ క్వశ్చన్ ఏంటంటే దెర్ ఈజ్ నో ఫర్దర్ అప్డేట్స్ ఫ్రమ్ అసెంచర్ అండ్ ఆ అప్డేట్ అనేది ఏ స్టేజ్లో అయినా కావచ్చు. ఎలా అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం అడుగుతున్నారంటే అక్క బట్ నాకు ఫర్దర్ మెయిల్స్ ఏం రావట్లేదు, లైక్ కంగ్రాచులేషన్స్ సెలెక్ట్ అయినామా రిజెక్ట్ అయినామా అని చెప్పేసి ఏ మెయిల్ రావట్లేదు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే లైక్ ఎట్ ఎనీ స్టేజ్ లైక్ కమ్యూనికేషన్ రౌండ్ అయిపోయింది, తర్వాత రౌండ్కి నాకు ఏం ఇంటర్వ్యూ స్లాట్ కానీ సో అలా మెయిల్స్ రావట్లేదు. అండ్ ఇంకొంతమంది కోడింగ్ రౌండ్ అయిపోయిందాక నాకు కమ్యూనికేషన్కి మెయిల్ రావట్లేదు అని చెప్పేసి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ మెయిల్ వచ్చిన తర్వాత ఆ మెయిల్ ఎలా ఉంటుందంటే కంగ్రాచులేషన్స్ యు ఆర్ స్టెప్ క్లోజర్ టు అసెంచర్ ఫ్యామిలీ అని ఉంటుంది. సో ఆ మెయిల్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ సబ్మిషన్ కానీ సో ఆ మెయిల్ రావట్లేదని చెప్పేసి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత నాకు ఫర్దర్గా అప్డేట్ రావట్లేదు ఏంటి అని చెప్పేసి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే జాబ్కి అప్లై చేసిన తర్వాత మనకు అసెస్మెంట్ మెయిల్ రావట్లేదు అక్క అని చెప్పేసి. చాలామంది ఇలా చాలా డౌట్స్ పెట్టుకొని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఏం ప్యానిక్ అవ్వకండి. యాక్చువల్గా రీసెంట్ అప్డేట్ ఏంటంటే సో రీసెంట్ అప్డేట్ బట్టి ఏంటంటే 2025 బ్యాచెస్ వాళ్ళకి ఆన్ క్యాంపస్, ఓన్లీ ఆన్ క్యాంపస్ వాళ్ళకి హైరింగ్ అనేది క్యాన్సిల్ చేసేసారు. సో ఎందుకు క్యాన్సిల్ చేశారు ఏంటి అనేది రీజన్ అయితే మనకు తెలియదు. ఓన్లీ ఫర్ 2025 గ్రాడ్యుయేట్ బ్యాచెస్కి మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2024 అండ్ ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో లైక్ 2023 అండ్ 2021 సో ప్రీవియస్గా వాళ్ళకైతే హైరింగ్ అనేది క్యాన్సిల్ చేయలేదు. అండ్ లైక్ ఇంకొంతమంది ఏంటంటే 2025 బ్యాచెస్ వాళ్ళే లైక్ ఆర్ ఎనీ బ్యాచ్ లైక్ ఏంటంటే ఎట్ ఎనీ స్టేజ్ ఇంటర్వ్యూ అయిపోయిన వాళ్ళు కానీ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ లైక్ ఎట్ ఎనీ స్టేజ్లో ఉన్నా కానీ లైక్ కోడింగ్ రౌండ్ ఆర్ కమ్యూనికేషన్ ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే హైరింగ్ అనేది క్యాన్సిల్ చేయలేదు. బట్ అప్డేట్స్ అనేవి రావట్లేదు. సో వాళ్ళు అందుకే ఎక్కువగా ప్యానిక్ అవుతున్నారు. అప్డేట్స్ వస్తాయి బట్ ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్. సో డోంట్ ప్యానిక్, యూ విల్ గెట్ అప్డేట్ ఫ్రమ్ అసెంచర్ వెరీ సూన్. అండ్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2025 బ్యాచెస్కి మాత్రమే క్యాన్సిల్ అయింది. అండ్ దట్ టు ఆన్ క్యాంపస్ వాళ్ళకు చెప్పేశారంట లైక్ హైరింగ్ క్యాన్సిల్ చేసేస్తామని. సో అందుకే ప్యానిక్ అవుతున్నారు మెయిన్గా. అండ్ వాళ్ళకు కూడా రావచ్చు అప్డేట్స్ త్వరలో, బట్ ఎప్పుడో వస్తుందని చెప్పలేము. సో మెయిన్గా అయితే వీళ్ళకైతే క్యాన్సిల్ చేసేసారు. 2025 బ్యాచెస్ వాళ్ళకు కూడా ఫర్దర్గా మెయిల్స్ రావచ్చు, లైక్ హైరింగ్ స్టార్ట్ చేస్తారేమో, బట్ ఐఎమ్ నాట్ 100% షూర్. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్న వాళ్ళు అండ్ 2024 అండ్ ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళు డోంట్ ప్యానిక్, యూ విల్ గెట్ అన్ అప్డేట్ ఫ్రమ్ అసెంచర్. అండ్ ఆల్ ద బెస్ట్ గైస్ అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ వీడియో కనుక ఇంకెవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అండ్ డెఫినెట్గా నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.